నీకు స్తోత్రాలు అయ్యా. నీ కృప లేకపోతే మేము బ్రతకలేము నాయన. నీ కృపే మమ్మల్ని బ్రతికింప చేసి అయ్యా మా సంఘము మీద నీ కృపను తోడుగా ఉంచండి అయ్యా. సంఘ సరిహద్దులను విశాలపరచండి ప్రభువా. సంఘములో నూతన కార్యములు జరిగించండి ప్రభువా. వెనుకబడిపోయిన వారితోనూ మాట్లాడండి ప్రభువా. అయ్యా మా సంఘాన్ని నాయన దినదినము అభివృద్ధిలోకి నువ్వు నడిపిస్తున్న విధానమునకి వందనాలు ప్రభువా. అనేక ప్రతి ప్రజలు నాయన తండోపతండాలుగా ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన కోడికకు నాయన వేగిర పడుతూ అత్యాసక్తితో ప్రభువా భయభక్తులతో నాయన నీ ఆలయానికి వస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని నాయన అయ్యా మా సంఘములో ఉన్న మా సంఘ పెద్దలను అయ్యా కమిటీ మెంబర్స్ అందరినీ దీవించండి అయ్యా. వారిని వారి కుటుంబాలను వారి కలిగిన సమస్తాన్ని దీవించండి. ఇంకొన్ని మంచి ఆలోచనలతో నాయన సంఘాన్ని ఏ విధముగా అభివృద్ధిలోకి నడిపించాలో, సంఘానికి ఏది కొదవగా ఉందో ఏది కొరతగా ఉందో ప్రభువా నీ బిడ్డలు నాయన గుర్తించిన ఆయన సంఘ సరిహద్దులను విశాలపరిచే విధముగా నీ ఆత్మ కార్యమును జరిగించమని నేను ప్రార్థన చేయించున్నాను ప్రభువా. అదే విధంగా నాయన మా సంఘములో ఉన్న స్త్రీల సమాజాన్ని జ్ఞాపకము చేసుకోండి అయ్యా. స్త్రీలతో మాట్లాడండి ప్రభువా. జ్ఞానం కలిగిన స్త్రీ నాయన తన ఇల్లును చక్కబెట్టుకున్నని లేఖనం సెలవిస్తుంది. ఈ లోక సంబంధమైన జ్ఞానముతో కాదు కానీ నాయన పరలోక సంబంధమైన జ్ఞానముతో స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరి తర్వాత ఒకరు మందిరము రిజిస్ట్రేషన్ పేపర్స్ కోసం రిజిస్ట్రేషన్ కోసము ఎవరు తెలియని వాళ్ళు అగ్ని మంట పెట్టడం ద్వారా 3000 గొర్రెలు 300 గొర్రెలు కాలిపోయాయి. 30 లక్షల ఆస్తి నష్టం జరిగింది. మరి వారి కుటుంబ రక్షణ కొరకు కుటుంబ ఆదరణ కొరకు మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థనలో నడిపించండి.